వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. మొన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి, అది కూడా మామూలుగా కాదు, బంపర్ మెజారిటీతో 93% మార్కులతో, అంటే 164 స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ క్యాడర్స్లో కానీ, బీజేపీ క్యాడర్స్లో కానీ, జనసేన క్యాడర్స్లో కానీ ఎక్కడ లేని ఉత్సాహం కనబడుతోంది. అప్పటి వరకు అనుభవించి ఉన్న ఆ అరాచకాలని, ఆ దాష్టీకాలని, ఆ అణచివేతని తలుచుకుని రెట్టించిన, ఒక రకంగా చెప్పాలనంటే తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు, ప్రతీకార చర్యలకి దిగే మూడ్లో ఉన్నారు. సరే, అది మంచిది కాదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చట్ట ప్రకారం శిక్షిస్తాం, తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలేదు లేదు, అలాగని కక్ష సాధింపులు మాత్రం వద్దు మనకని చెప్పారు. అయితే బహుశా దాంట్లో భాగంగానే మరి రంగంలోకి దిగారో ఏమో నాకు తెలియదు, కానీ మాజీ ఎంపీ, అంటే తాజా మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు రఘురామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మరికొందరు ఐపీఎస్ అధికారుల మీద హత్యాయత్నం కేసు కంప్లైంట్ ఇచ్చారు గుంటూరు ఎస్పీ గారికి. తనను అర్ధాంతరంగా తీసుకెళ్ళి తనను చంపాలని చూశారు అని చెప్పి దాంట్లో ఒక 5గురిని, తనపైన హత్యాయత్నం చేసిన వాళ్ళలో ముద్దాయిలుగా నిందితులుగా పేర్కొంటూ, అందులో 5గురిలో 3వ పేరు జగన్మోహన్ రెడ్డి గారిదిగా చేరుస్తూ ఆ కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఒక్కసారిగా సంచలనమైంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఆల్రెడీ ఇది న్యాయస్థానంలో దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని రఘురామకృష్ణరాజు గారి కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నట్టు నాకు బాగా గుర్తుంది. దీని మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, ఆయనని తీసుకెళ్లి హెరా చేసింది, తర్వాత వీటన్నిటి మీద. అయితే సడన్గా ఇది ఎందుకు తెర మీదకి వచ్చింది, ఎందుకు రఘురామరాజు జగన్మోహన్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు, ఈ ఫిర్యాదు చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, ఇప్పటి వరకు దాని మీద పెద్దగా స్పందించని పోలీసులు కానీ, లేకపోతే వ్యవస్థల్లో కానీ, ఇప్పుడు న్యాయం దొరుకుతుందని, లేకపోతే ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరిస్తారని కానీ ఆయన నమ్ముతున్నారా అనేది ఒక అంశం. అయితే దీంట్లో పోలీసులపైన, డాక్టర్లపైన కూడా కంప్లైంట్ చేశారు. అప్పుడు నాకు గుర్తున్నందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అనుకుంటా, మహిళా డాక్టర్, ఆవిడ పేరును కూడా ఈ ఫిర్యాదులో చేర్చారు. ఏంటి అనే దాని మీద ఒకటి ఉంది. అయితే జైల్లో కూడా తనపైన హత్యాయత్నం జరిగింది, లేదా నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని అప్పట్లో రఘురామరాజు ఆరోపించారు. మరి దానికి సంబంధించి కూడా ఏమైనా కంప్లైంట్ ఉందా అనేది వివరాలు ఆయనతో మాట్లాడదాం. రఘురామరాజు గారితో లైవ్లో ఉన్నారు. రాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ బీకే గారు. దీంట్లోకి వెళ్లే ముందు ఏంటి, క్యాబినెట్కి సంబంధించి రేపేగా ప్రమాణ స్వీకారం, ఏమన్నా సమాచారం ఉందా? లేదు, మంత్రుల వరకు ఎటువంటి సమాచారం లేదండి. ఇంకా ముఖ్యమంత్రి గురించి సమాచారం అంటే ముఖ్యమంత్రి గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నంత వరకు క్లారిటీ. ఆ తర్వాత మంత్రులు అందరూ ఉంటారా, ఉంటే ఆ మంత్రులు ఎవరు అనేది మేబీ రాత్రి 11-12 దాకా సస్పెన్స్ గానే ఉంటుందేమో అని నాకున్న సమాచారం. సమాచారం ఉండే అవకాశం ఉంటుంది. అంటే మాకు కూడా అదే ఉందిలేండి. మాకు కూడా 25 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు రేపు. చంద్రబాబు నాయుడు గారితో కలిపి 26 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేస్తారు. ఇది ఉంది. బట్ ఎవరెవరు అనేది మరి తెలియదు, రాలేదు. తెలీదండి. 164 మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేట్ అవుద్దేమో, ఇంకా 10-11కి ఇస్తారో, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ ఇస్తారేమో తెలియదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే అందరు ఎమ్మెల్యేలాగా నేను కూడా ఆశాభావంతోనే ఉన్నా. ఓకే, రైట్. ఇక మనం మీ కంప్లైంట్ విషయానికి వద్దాం. ఏంటి సడన్ గా ఈ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు మీరు
ఇంతకుముందు కోర్టులో వేశారు, మిమ్మల్ని అప్పుడు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించి కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు మొత్తానికి ప్రాణాలతో బయటపడి మిలిటరీ హాస్పిటల్కి వచ్చారు. అక్కడి నుంచి అటు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయారు. అదంతా చూసిందే మేము కూడా మీతో పాటు బాధితులు ముద్దాయిలమే అందులో. ఓకే, ఇదంతా తెలిసిందే. కానీ అదే మీరు ఏమో నేను ఏటు కానీ అయితే సడన్ గా మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు సడన్ గా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను గత 2 రోజులుగా అంటే మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గెలుపొందిన తర్వాత ఈ లిక్కర్ దాంట్లో ఆ వాసుదేవరెడ్డి మీద ఎవరో కంప్లైంట్ ఇవ్వటం, ఆ వాసుదేవరెడ్డి మీద రైడ్ చేయటం, ఎందుకంటే వాళ్ళందరూ చాలా అక్రమాలు చేశారు కదా, ఆ అన్నిటి మీద కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్న చర్యలన్నీ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చి, ఇదిగో నన్ను ఇలాగా చంపాలనుకున్నారు కదా, నేను జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమన్నందుకు ఇంత దారుణంగా హింసించారు కదా, సో మరి న్యాయం కోసం అప్పుడు నన్ను హింసించిన అధికారులని ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సో చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అడిగితే డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు అనే ఒక నమ్మకం నాకు వచ్చి నేను నా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కదా మీ భరత్ కూడా ఎగ్జాక్ట్ గా ఆల్రెడీ కోర్టులో నేను ప్రార్థించింది ఏంటంటే అప్పుడు ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు ఎంక్వైరీ చేయడానికి, సో కాబట్టి నేను కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. కోర్టు డైరెక్ట్ చేస్తుంది అనుకుంటే 1.5 సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో సరే కొంత ఇన్ఫర్మేషన్ అవన్నీ టెలిఫోన్ ఇన్ఫర్మేషన్ అన్ని ఏది డిస్టర్బ్ చేయొద్దు, కలెక్ట్ చేసి ఉంచండి అన్న తర్వాత మళ్ళీ అది వాయిదాకే రాలా. ఆల్మోస్ట్ గత 10-11 నెలలుగా అసలు లిస్ట్ కాల. అంత బాగా మరి అది యాదృచ్ఛికమా జగన్మాయ నాకు తెలియదు, బట్ లిస్ట్ అయితే కాలేదు. ఈ లోపు జగన్మోహన్ రెడ్డి పడిపోవటం, ప్రభుత్వం మారటం, సో పోలీసు వైఖరిలో కూడా డెఫినెట్ గా మార్పు వస్తుంది అనే ఒక పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఆ కంప్లైంట్ అన్ని రిపోర్ట్లు ఇప్పుడు ఇక్కడ ప్రభావతి అనే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఆవిడ నాయకత్వంలో ఆవిడ ఫ్రాడ్ చేయించి ఇప్పించిన రిపోర్ట్లు, ఆ రిపోర్ట్లు ఇచ్చిన 24 గంటల్లో నన్ను హైదరాబాద్కి షిఫ్ట్ చేసి మరి అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారి సమక్షంలో సుప్రీంకోర్టు ఆర్డర్ మీద నాకు పరీక్షలన్నీ నిర్వహించటం, ఆ రిపోర్ట్స్ అన్ని చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్ అది హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారి సమక్షంలో జరిగినాయి. ఆ రిపోర్ట్లలో ఖచ్చితంగా అబ్యూస్ చేశారు, ఫిజికల్ అబ్యూస్ జరిగింది, డ్యామేజ్ జరిగింది, ఒక వేలు విరిగిపోయింది, ఇవన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు నాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో అటాచ్ చేయడం కూడా జరిగింది. సో కొట్టడం నిజం, ఆ డాక్టర్ రాంగ్ రిపోర్ట్ ఇవ్వటం నిజం, ఇది కన్ఫర్మ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ హాస్పిటల్. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ ఎవరో కూడా ఎటువంటి ప్రలోభాలు పెట్టే అవకాశం ఏషన్ మాత్రం లేదు. సో అంచేత నాకు తెలుసు దాన్ని ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టమన్నాడు, ఆ కొట్టుతున్నప్పుడు ఎవడు వీడియోలో లైవ్ ఎవరికి చూపెట్టాడు, ఇవన్నీ నాకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు వెరిఫై చేసినా దొరుకుతాయి. ఇప్పుడు అవినాష్ కేసులో దొరకలా, మొత్తం కొత్తగా ఇంకా నాకు ఇంకా మరింత ఊత వచ్చింది ఏంటంటే ఈ కొత్తగా వచ్చింది కదా గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ, ఆ ఫోన్ నెంబర్ లో అప్పట్లో ఉన్న డీటెయిల్స్ తోటి ఎలాగైనా పట్టుకోవచ్చు. ఆ గూగుల్ టేక్అవుట్లు పట్టుకుంటే అందరు దొరికేస్తారు, ఎవరెవరితో మాట్లాడుకున్నాడు ఆ టైంలో, ఇవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో ఒక బాగా పొట్టాడు ఒకడు ఆ ఏరియాలో తిరిగాడు, అంటే పొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదులేండి, ఇంకా పొట్టాడు. సో ఆ ఏరియాలో ఒకటి తిరగటం నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. నేను రేపు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇచ్చి ఏ కానిస్టేబుల్ అప్పుడు నాకు సెక్యూరిటీగా ముందు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ మీరు ఇందులో మీరు ఇచ్చిన కంప్లైంట్ లో మీరు ఒక ఐదుగురిని
నేమ్ చేశారండి. అందులో అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ అండ్ సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్, యా, అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద దెన్ చీఫ్ మినిస్టర్ ఆర్ విజయపాల్. ఇతను అప్పటికే రిటైర్ అయినా కూడా సిఐడిలో ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ పెట్టుకున్నారు ఎస్పీగా కదా. రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను కొట్టాక మళ్ళీ ఇంకో సంవత్సరం ఇచ్చారు. అంటే బహుమతి అది బహుమతి బక్షీస్ అది. తర్వాత డాక్టర్ ప్రభావతి అండ్ అదర్ డాక్టర్స్ హూ గేవ్ ఫాల్స్ మెడికల్ రిపోర్ట్స్, గుంటూరు జనరల్ హాస్పిటల్స్. అయితే వీటిలో సరే పోలీసులు తీసుకెళ్లారు అన్నంత వరకు నిజం. ఆ రోజు మీ పుట్టినరోజు మే 14, రైట్? అవును, మీ పుట్టినరోజు తీసుకెళ్లారు, ఇంతవరకు నిజం. తీసుకెళ్లి మిమ్మల్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, కొట్టారు, అంతవరకు నిజం, మా అందరికీ తెలిసిన నిజమే. మీకు ముసుగేశారు అన్నది కూడా నిజమే. కానీ వీళ్ళని మీరు ఎలా అంటే డాక్టర్ గారి పేరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్నది మీ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది కాబట్టి అది కూడా పెట్టారు, ఓకే. ఈ పోలీస్ ఆఫీసర్స్ పేర్లు ఎలా మీరు నేమ్ చేశారు? పోలీస్ ఆఫీసర్ పేర్లు ఎలా అంటే అప్పుడు సంబంధిత చీఫ్ సునీల్ కుమారు, నన్ను ఆ కంప్లైంట్ సువోమోటో తీసుకున్నది ఆ రోజు ఉదయం, 14 ఉదయం, 14 ఉదయం 9:30కి కంప్లైంట్ వచ్చిందని చెప్పి నార్మల్ గా పొరుగురు ఒక టీం వెళ్ళి తీసుకురావాలి అంటే మినిమం 24 hours ఎక్సర్సైజ్ ఉంటుందండి. వాళ్ళు ఆ రోజు ఉదయమే నిజంగా అది చేసుంటే అప్పటికే హైదరాబాద్ లో టీంలు ఉండవు, హైదరాబాద్ ముందే పంపించేశారు. అది నేను వెళ్తున్నప్పుడు నన్ను ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తారు కదా, సార్ అసలు మీ దగ్గరికి వస్తున్నట్టు మాకు తెలియదు, మమ్మల్ని ముందే నిన్నే రెడీ చేసేయమన్నారు, ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, ఇలా ఉంటుందని చెప్పారు క్లియర్ గా. ఉదయం 9:30, 10కి ఎఫ్ఐఆర్ బుక్ చేసి 2ంటికి నన్ను ఎలా అరెస్ట్ చేసేస్తారండి? అవును, అది కూడా సువోమోటో కంప్లైంట్ ఒక సునీల్ ఇచ్చాడు, వాడు పోయాడు అక్కడికి, మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు. అతను ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే స్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఈ డిస్కషన్ తర్వాత మళ్ళీ అతను కూడా యాడ్ అవుతాడు డెఫినెట్ గా. సునీల్ నాయక్ అని ఈజ్ అనదర్ మెయిన్ కల్ప్రిట్ అండి. అతను కూడా, అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా? కాదు, అతను డిఐజీ ఆఫీసరు, ఇక్కడికి డెప్యుటేషన్ మీద వచ్చాడు. సో తర్వాత అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వాల, రాజుగారిని కొట్టమంటే కొట్టినా కూడా మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు ఏంటని చెప్పి కూడా బాధపడ్డాడు అతను. ఏదో కోర్టుకు వెళ్ళాడు, మా అమ్మ కొంట్లో బాగాలేదు, నాన్న కొంట్లో బాగాలేదు అని కానీ కుదరలా వెళ్ళిపోయాడు, వీళ్ళు వదిలేశారు తర్వాత. సో అతనికి తెలుసు. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే వెంకటకృష్ణ గారు నన్ను తీసుకెళ్లి ఆ గదిలో ఉన్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ బై నేమ్ సత్యనారాయణ, ఒక ముస్లిం జెంటిల్మెన్ సమ్ షేక్ వలియా ఆర్ సంథింగ్, ఆ పేరు నేను అప్పుడు నోట్ చేసుకున్నా, 2 ఉన్నారు. వీళ్ళు టాక్ట్ఫుల్ గా మేము భోజనానికి వెళ్ళి వస్తామంటే మీరు నా సెక్యూరిటీని రానివ్వలేదురా, మీరు భోజనానికి వెళ్తే ఎలాగా అంటే, లేదు రాజుగారు జస్ట్ అంత 5 నిమిషాల్లో వెంటనే వచ్చేస్తాం అని చెప్పారు వాళ్ళు. వెళ్ళిన వెంటనే వీళ్ళు వచ్చారు, ఒక 5గురు. వాళ్ళు వెళ్ళిన వెంటనే కొట్టారు ఒక 40 నిమిషాలు చిత్రవత్ చేసి 5 రౌండ్లు వేసి నా గుండెల మీద కూర్చుని మంచం కోళ్ళు విరిగిపోయి కోడ్ ఓపెన్ చేస్తావు లేదా అని చెప్పి అప్పుడే మధ్యాహ్నం నా ఇంట్లో తీసుకెళ్లిపోయిన ఫోను ఏదో ట్యాంపర్ చేయాలని చూశారు, ఐఫోన్ కదా అది కుదరలా. మళ్ళీ నన్ను ఇంకో రౌండ్ వేసి ఆ సెల్ ఫోను కోడ్ ఓపెన్ చేయించారు. ఆ మంచం ఇరిగిపోయింది, ఆ ఇరిగిపోయిన మంచం మీద నన్ను అలా వదిలేసి కనీసం మంచినీళ్ళు అడిగితే కూడా ఇవ్వకుండా, ఏమంటే నేను మందులు వేసుకోవాలంటే నాకు మొత్తం హార్ట్ రేట్ అంతా పెరిగిపోయింది, అది కూడా ఇవ్వకుండా పెచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇంకో కానిస్టేబుల్ వాళ్ళిద్దరూ వచ్చేసారు. పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ అన్నమాట. వాళ్ళిద్దరికీ తెలుసు, ఆ విజయపాల్కి తెలుసు, మొత్తం అంతా కోఆర్డినేట్ చేసింది విజయపాల్.
సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక హెడ్ కానిస్టేబుల్ కి అప్పచెప్పినా కూడా ఈ కేసుని ఒక్క రోజులో పరిష్కరించవచ్చు. అంత సింపుల్ కేసు. యాస్ యు సెట్, కొట్టింది నిజం, ఎవడు కొట్టాడో అంటే ఫిజికల్ గా ఐడెంటిఫై చేయాలి అంటే వాళ్ళకి అలాగే మొహానికి ఖర్చు వేసి ఆ పర్సనాలిటీ నా దగ్గర ఉన్న పేర్లకి అందరూ జీన్ ప్యాంట్లు వేసుకొచ్చారు. అవి వేస్తా నేను ఈజీగా పట్టేయగలను. ఎందుకంటే నరకయాతన అనిపించేటప్పుడు కూడా స్పష్టంగా అది చూసా. కష్టం కాదు. బట్ ఆ పర్టికులర్ ఆ ఇన్స్పెక్టర్ ఎవడైతే ఆ టైంకి వెళ్ళి మళ్ళీ వచ్చాడో ఆ విజయపాలు వాడికి మొత్తం తెలుస్తుంది. కంప్లీట్ ఈజ్ ద టోటల్ కోఆర్డినేటర్. నా సెక్యూరిటీని నేను ఉంచడానికి వీలు లేదంటే పక్కన గుమ్మం దగ్గర ఉంటాడయ్యా బాబు, పోనీ బిల్డింగ్ కింద ఉంటాడు అని అంటే కూడా అసలు ఈ ప్రెమిసెస్ లో ఉండడానికి వీలు లేదు అని ప్రెమిసెస్ బయటికి పంపించేశాడు ఆ విజయపాల్. అప్పుడే నేను స్మెల్ చేశా. స్మెల్ చేసి నేను వాళ్ళు బయటికి వెళ్తానన్నప్పుడు నేను తలుపేసుకుంటానని చెప్పా సిఐని ఆ కానిస్టేబుల్. అయితే నేను తలుపేసేసుకుంటా అన్నా. అంటే లేదండి మేము ఇప్పుడు వచ్చేస్తాం, మేము కంటిన్యూస్ గా మీ గదిలోనే కూర్చోవాలి, మేము మీరు తలుపేసుకుంటానికి లేదు, వచ్చేస్తాం కదా అంతా 5 నిమిషాల్లో వచ్చేస్తాం అని చెప్పి వెళ్ళారు. ఐ వాజ్ సస్పెక్టింగ్ అవుతారు. ఎప్పుడైతే నా సెక్యూరిటీని ప్రెమిసెస్ లో కూడా ఉండడానికి వీలు లేదన్నారో నాకు డౌట్ వచ్చింది. ఏదో చేస్తారనుకున్నాను కానీ ఇలాగా ఇంత దారుణంగా రక్తాలు వచ్చేలాగా కొట్టేసి కాళ్ళు పూరిలాగా అయిపోయేలాగా చెతకబాగేస్తారని అనుకోలే. కానీ రాజు గారు నాకు ఒకటి ఇది వస్తుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఇది మాట్లాడాం, ఈ కస్టోడియల్ టార్చర్ మీద, మిమ్మల్ని తీసుకెళ్లడం మీద, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడాం. దాన్ని కూడా మీరు కామెడీగా చెబుతూ, అంటే అఫ్ కోర్స్ లోపల బాధ ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది చెబుతున్నప్పుడు ఆ రోజు వాళ్ళు కొట్టిన దెబ్బలు కానీ, లేకపోతే వాళ్ళు బిహేవ్ చేసిన తీరు కానీ, ఆ తిట్టిన తిట్లు కానీ, మంచం విరిగిపోతే అక్కడే పడేసి వెళ్ళడం కానీ, అచేతనంగా మీరు కదలలేని స్థితి కదా, అవన్నీ గుర్తొచ్చినప్పుడు మీకు అవేమి ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి గుర్తొచ్చిన ప్రతిసారి? అసలు చాలా హారబుల్ సార్. నాకు అప్పుడప్పుడు ఇంకా అరికాలలో మంటలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను టీవీలో మాట్లాడేటప్పుడు అది గుర్తొచ్చినప్పుడు నేను మామూలుగా సభ్యత సంస్కారంతోనే మాట్లాడతా. ఒక్కొక్కసారి అది గుర్తొచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయి అప్పుడప్పుడు ఐ విల్ గో లిటిల్ ఓవర్ బోర్డ్, మళ్ళీ వెంటనే కంట్రోల్ చేసుకుంటా అండి. సో అది చాలా దారుణం. అసలు అది పగవాడికి కూడా అలాంటి శిక్ష ఉండకూడదు అనుకుంటా నేను. అది సినిమాల్లో కూడా అలాంటి సీన్లు వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా. అలాంటిది నన్ను అంత దారుణంగా కొడతారు, పైగా ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిని పోలీసు వాడు అంత దారుణంగా కొడతాడు అనేది ఈ పోలీసులకు ఇప్పుడు నేను లెసన్ అన్నది ఇవ్వకపోతే ఇంకా అసలు కామన్ మ్యాన్ కి అసలు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. అవును, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అయిపోయింది, కానీ ఆడ పోయిన తర్వాత కూడా ఇంకా మనం వాళ్ళని శిక్షించలేకపోతే అసలు ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉండదు. ఒక ఎంపీని బాధేసి ఆ ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ దుర్మార్గ పాలన పోయిన తర్వాత కూడా కనీసం దీని ఎంక్వైరీ కూడా చేయించుకోలేకపోతే ఎవరికి గ్యారంటీ ఇస్తున్నాం మనం లైఫ్ కి? ఇప్పుడు ఒక్కసారి ఎవరైతే నన్ను కొట్టారో వాళ్ళు కొట్టించిన వాడిని మనం చర్యలు తీసుకుంటే ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలు జరిగే అవకాశం ఉండదు. ఏ పోలీసు కూడా ఆ పయ్యోడు కొట్టమన్నా కొట్టడు, ఆ పయ్యోడికి కూడా కొట్టమంటే మళ్ళీ ప్రభుత్వం మారాక మళ్ళీ ఎంక్వైరీ చేసి మనం లేచేస్తారా బాబు అన్న భయం ఉంటుంది. సో నాకు జరిగిన ఈ అన్యాయం మరొక్కడికి జరగకుండా ఉండాలి అంటే నేను నోరు మూసు కూర్చుంటే అవ్వదు. ఎంతమంది ప్రజలు ఖచ్చితంగా డెఫినెట్ గా ఫైట్ చేయాల్సింది. ఎందుకంటే అప్పటి నుంచి అసలు మీరు ఆ రోజు మీరు ఆ ఫైట్ చేయబట్టే మీరు బతుకున్నారు, మీరు ఢిల్లీ తీసుకెళ్ళగలిగారు ఇష్యూని. లేకపోతే చాలా భయంకరమైన టార్చర్ కదా అది. అయితే ఒక్క మాట, ఇది లీగల్ గా కూడా ఎలా ఉంటుందని ఒకసారి అడ్వకేట్ ఉమేష్ చంద్ర ఒకసారి ఒపీనియన్ తీసుకుందాము. ఉమేష్ చంద్ర గారు, గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు అలాగే పెద్దలు రఘురామకృష్ణరాజు గారు గుడ్ ఈవినింగ్. ఉమేష్ గారు, రఘురామకృష్ణరాజు గారు గుంటూరు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారు, మీకు తెలుసు కదా. ఆయన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ కానీ అది హత్యాయత్నం అని, అందులో సునీల్ కుమార్ అండ్ అదర్స్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టి ఇచ్చారు కదా. ఈ కంప్లైంట్ ని పోలీస్ ఎంతవరకు తీసుకుని ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత యాక్షన్ అదంతా ఉంటుందా, లేకపోతే నిలబడుతుందా? ఇది ఖచ్చితంగా నిలబడుతుందండి, దాని డౌట్ ఏమాత్రం లేదు. పైగా నిన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు పెద్దలు మాట్లాడుతూ నిన్నటి వరకు ఎలా ఉంది, ఎవరిది కనసంలో నడుస్తుంది అంతా క్లియర్ గా చెప్పారు. పొలిటికల్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ, లీగల్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ వస్తే ఆయన ఏవైతే ఎలిగేషన్స్ క్లియర్ గా దీనిలో మెన్షన్ చేశారో కంప్లైంట్ కాపీలో అటెంప్ట్ టు మర్డర్ దగ్గర నుంచి 4-5 పెట్టున్నారు ఇక్కడ ఆఫీసర్లని, అదేవిధంగా రాజకీయ నాయకులు ఇంతకుముందు ఫార్వర్డ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో సహా. సో ఖచ్చితంగా ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఒక కుట్ర భాగంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇది అటెంప్ట్ టు మర్డర్ 307 కిందకి వస్తుంది. అలాగే వేరే సెక్షన్స్ ఆఫ్ ది ఐపీసీ కూడా అట్రాక్ట్ అవుతాయండి. 307 క్లియర్ గా అట్రాక్ట్ అవుతుంది. ఆయన చంపాలని ప్రయత్నం చేసినట్టే అది. ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆయన ఫేవరబుల్ గా ఉంది పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి. చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అక్కడ సుప్రీంకోర్టులో కూడా నేను ఆయన ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను మొత్తం ఫాలో అయ్యానండి. అక్కడ ఆల్రెడీ ఆ సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్ కి వచ్చింది ఈయన మీద జరిగింది దాడి అని. అప్పుడు కౌన్సిల్ ఫ్రమ్ ది అదర్ సైడ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్ మే అని రాయండి సార్, దయచేసి మీరు కంక్లూడ్ చేసేస్తే వేరే పిటిషన్స్ కూడా ఉన్నాయి, ఆ పిటిషన్స్ మీద ప్రభావం చూపుతుందని అక్కడ మే అని రాయిపించుకున్నారు. అది కొన్నిసార్లు మనం మే అయినా దాన్ని షెల్ అని రీడ్ చేస్తాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ లో కూడా ఆయన మీద జరిగింది, ఆయన మీద దాడి జరిగిందని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అది ఓకే, దాడి జరిగింది సుప్రీంకోర్టు నమ్మింది. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి, మెడికల్ రిపోర్ట్ కాబట్టి డెఫినెట్ గా అది ఓకే. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు హత్యాయత్నం జరిగింది నా మీద, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారు అని ఇచ్చారు కదా. అది ఎలా ఉంటుంది అని, అది పోలీస్ దాన్ని ఎలాగా తీసుకునే అవకాశం ఉంది? అక్కడ ఉన్నారని చెప్పలేదు కానీ క్రిమినల్ కాన్స్పిరసీ గానీ కామన్ ఇంటెన్షన్ గానీ పెడుతున్నప్పుడు 307 వాళ్ళని పెడుతున్నప్పుడు ఆ మనిషి అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. నేను విజయవాడలో ఉండి హైదరాబాద్ లో ఒకళ్ళని మర్డర్ చేయమని వాళ్ళ మీద అటెంప్ట్ చేయమని మర్డర్ చేయమంటారు, సరే అటెంప్ట్ వరకు ఆగిపోయింది అనుకోండి. నేను ఇక్కడ ఫోన్ లో మాట్లాడి నేను కదా వాళ్ళు పురమాయించింది కానీ లేదా వాళ్ళని ఎంగేజ్ చేసింది కానీ అదంతా, అలాంటప్పుడు నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. 120 కానీ 34 కానీ పెడుతున్నప్పుడు సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ రెడ్ విత్ 120 లేదా రెడ్ విత్ 120 అంటారు, 120B క్రిమినల్ కాన్స్పిరసీ కామన్ ఇంటెన్షన్ పెడుతున్నప్పుడు వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అదేనండి, చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ దాని కిందకే వస్తారు కదా. వివేకానంద రెడ్డి గారు మర్డర్లో అక్కడ ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు వేరు, మరి వేరే వాళ్ళని కూడా అక్యూజర్ కింద పెట్టి మరి అరెస్ట్ చేశారు కదా. అలాగా కరెక్ట్. అదే లైన్స్ లో పైగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఈ విషయాల్లో పెద్దలు రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లలిత కుమారి జడ్జిమెంట్ ప్రకారంగా ఆనరబుల్ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ప్రకారంగా కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక రిపోర్ట్ చేస్తే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కట్టాలని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇండియా వారు క్లియర్ గా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకి సివిల్ లాలో లిమిటేషన్. మీరు అన్నట్టు రాజుగారు ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసులు ఈ పాటికే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలిగా. చేయాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు లలిత కుమారి జడ్జిమెంట్ చూసిన అది ఇంకొక పాయింట్ చెప్తాను ఇంపార్టెంట్. చాలా మంది అంటుంది ఏంటంటే అప్పుడు జరిగింది కదా, లిమిటేషన్ పీరియడ్ ఉండదు క్రిమినల్ సెక్షన్స్ ఇన్వోల్వ్ చేయడానికి. ఓన్లీ సివిల్ లాలో మాత్రమే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు. ప్రామిసరీ నోట్ మనం ఇంక్లూడ్ చేస్తాం అనుకోండి, దానికి కాల పరిమితి ఓన్లీ 3 ఏళ్ళే ఉంటుంది. సివిల్ లా క్రిమినల్ లా అలా ఉండదు. ఎప్పుడు జరిగినా మనం కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినా ఇమీడియట్ గా కేసు కట్టవలసిందే. ఉమేష్ గారు ఒక్క నిమిషం, ఈ రాజు గారు ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎస్పీ గారి గాని లేదా గుంటూరు పోలీసు యొక్క రిసీవింగ్ గానీ రియాక్షన్ గానీ ఏంటి? లేదు, నేను నిన్న ఈవినింగ్ నేను మెయిల్ లో పంపించా వాళ్ళకి. ఓకే, నిన్న ఈవినింగ్ మెయిల్ లో పంపించా. సో అది వాళ్ళు ఇవాళ మార్నింగ్ చూసుంటారు. చూసిన తర్వాత మరి వాళ్ళకు కూడా ఇది పెద్ద కేసు కాబట్టి ఇది అక్కడ ఉన్నది కూడా సంధి సమయం కదా వాళ్ళకి కూడా. సో ఇవాళ మళ్ళీ మొత్తం పోలీసులు ఈ డిపార్ట్మెంట్ లేదు ఆ డిపార్ట్మెంట్ లేదు అందరూ కూడా ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారం డ్యూటీస్ లో ఉన్నారు.
సో డెఫినెట్ గా ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పర్హాప్స్ దే మైట్ లుక్ అట్ ఇట్, అదర్వైజ్ నేను ఫాలో అప్ చేస్తాను. ఓకే, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇష్యూలో ఎలా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన అక్కడ లేడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన మిమ్మల్ని తీసుకొచ్చి కస్టడీలో చంపేయమని, దాన్ని కస్టడియల్ డెత్ అంటారు కదా, లేకపోతే లాకప్ డెత్ అంటారు. చాలా సినిమాల్లో చూసాం, బయట కూడా చాలా చూసాం. అలాంటివి చేయమని అన్నారని కానీ ఏంటంటే వాళ్ళ ఐడియా ఏంటంటే, నాకు అప్పటికి కొద్ది జస్ట్ 3.5 months బ్యాక్ నాకు హార్ట్ సర్జరీ అయ్యింది కాబట్టి, అంటే నేను డిక్లేర్డ్ పేషెంట్స్ కదా, సో నేను అలాగా ఇలా అరెస్ట్ షాక్ కి బహుశా గుండె ఆగి చచ్చిపోయాడని చెప్పి ఎలిపి అని నేను అనుకున్నాను. ఎందుకంటే నా గుండెల మీద దడేల మీద కూర్చున్నాడు, మంచం కూడా ఇరిగిపోయి, దట్ ఎవిడెన్స్ విల్ బి దేర్. ఆ నెక్స్ట్ డే ఆ మంచం ఇరిగిపోయినట్టు చూసిన ఆఫీసర్లు ఆ మంచం ఇరిగిపోయిన మంచం తీసుకెళ్లి పక్కన పెట్టిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ నిష్పక్షపాతంగా అక్కడ అడిగితే చెప్పేస్తారు. ఎందుకంటే మంచం విరిగిపోతే మంచం కూడా వేసినట్టు దానికి ఏదో రిపేర్ ఖర్చులు కూడా రాసుకుని ఉంటారు అక్కడ. అప్పుడు అటు భజన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తప్పక చెప్తారులే, ఇప్పుడు ఎందుకు వచ్చిన నిజం చెప్తారు. అదే నిజమే చెప్తారు. అప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళు ఇప్పుడు నిజం చెప్తారు. ఎందుకంటే అది 100% చిన్న ఎంక్వైరీ జరిగితే అన్ని నిజాలు వచ్చేస్తాయండి. నాకు హార్ట్ సర్జరీ అయిందిరా బాబోయ్ అని చెప్పినా కూడా నా గుండెల మీద దడేలు మన కూర్చుని మంచం విరిగిపోయిందంటే ఇమాజిన్ ద ప్రెషర్. నేనేదో ఏదో కాస్త బలంగా దృఢంగా ఉన్నాను కాబట్టి బతికి బయటపడ్డానేమో కానీ వెంకటేశ్వర దయతో, అదర్వైజ్ దే వాంటెడ్ టు కిల్ మీ బై మేకింగ్ ఇట్ యాజ్ ఎ న్యాచురల్ డెత్ డ్యూ టు మై హార్ట్ ప్రాబ్లం. హారిబుల్. అయితే ఒక మాట చెప్పండి, సహజంగా పోలీసులు నిజానికి అలా చేయకూడదు కానీ కస్టోడియల్ టార్చర్లు, 3rd డిగ్రీలు ఇలాంటి చేయడం మన సిఆర్పిసిలో అది విరుద్ధం. అయినా కూడా పోలీసులు ఏంటంటే ఈ నిందితులతో ఇది వేరు. ఇప్పుడు అలా కాదు వెంకటకృష్ణ గారు, నేను అనేది కరడుగట్టిన తీవ్రవాది ఎవడో ఏదో కొట్టేటప్పుడు పొరపాటున ఏదో అయిందనుకుంటూ అదొక రకం. అవును, ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీ మీద నా మీద మోపి నేరం ఏంటి? ఈ గవర్నమెంట్ ని టాపుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంట మనం. అదే టీవీల్లో ఒక చెడుని చెడు అని చెప్తే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను చెప్పా. అది రాజద్రోహం ఎలా అవుతుంది? ఒక తప్పని చెప్తే అది రాజద్రోహం. అలాంటప్పుడు ఇంకా ఒకసారి రూలింగ్ పార్టీ వాడు అపోజిషన్ పార్టీ వాడు రూలింగ్ పార్టీ చేసిన తప్పుల్ని రాజద్రోహంగా భావించి ఇలా జైల్లో పెట్టి చెత్తకొట్టేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అదే అయితే నేను అనేది, మామూలుగా పోలీసులు నేను అది అనబోయిందే మీరు చెప్పారు, తీవ్రవాదులను లేకపోతే టెర్రరిస్టులను లేకపోతే ఈ చిన్న చితక దొంగలను తీసుకెళ్లి నిజం చెప్పించడానికి కొడతారు, ఇంకా సీరియస్ గా కొడతారు, ఇంకా సీరియస్ గా కొడతారు, కొట్టే క్రమంలో లాకప్ డెత్లు అవుతా ఉంటాయి. ఇదంతా ఓకే, అసలు మిమ్మల్ని కొట్టాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటే మీకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మనాలి. ఇదంతా ప్రాసెస్ లో జరగలేదు, అర్ధాంతరంగా వచ్చే తూపారు. ఇదంతా పుట్టినరోజు నాడు అప్పటికప్పుడు అదే రోజు ఉదయం, అంటే ముందు నుంచి ప్లాన్ చేసుకుని, బట్ అఫీషియల్ గా ఆన్ పేపర్, ఎందుకంటే ముందే ఎఫ్ఐఆర్ కట్టాడు అనుకోండి, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ తెలుస్తాయి, మనం కోర్టుకి వెళ్తామని అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ కట్టినట్టు చూపెట్టి సువోమోటో ఆడే కంప్లైంట్, అమ్మ బాబోయ్ ఏదో ప్రభుత్వాన్ని ఏదో చేస్తున్నాడు బాబోయ్ అని ఆడికి అనిపించిందంట సునీల్ నాయక్. అది అనిపించి ఆడే సువోమోటో కంప్లైంట్ ఇచ్చి, ఏది కంప్లైంట్ ఆడే, ఎంక్వైరీ ఆడే. దట్ ఈస్ అనదర్ ఫ్లా ఇన్ ద సిస్టమ్. యాక్చువల్ గా కంప్లైనెంట్ వేరుంటాడు, యాక్షన్ తీసుకున్నాడు వేరుంటాడు. ఇక్కడ కంప్లైనెంట్ వాడే, యాక్షన్ తీసుకున్నదే వాడే. బాధితుడు కంప్లైంట్ ఇస్తాడు, పోలీసు యాక్షన్ తీసుకుంటాడంటే ఇక్కడ వాడే కంప్లైనెంట్. మామూలుగా కూడా కంప్లైనెంట్ కెనాట్ హిమ్సెల్ఫ్ కెనాట్ టేక్ యాక్షన్. ఇక్కడ అదే సిఐడి వాడు అదే కంప్లైంట్, అప్పటికే ఇక్కడ జనాలు మూవ్ చేసి పెట్టేశారు. లెటర్కి వేసుకొచ్చేయండి అన్నాడు. ఆ విజయపాలేమో ఆడి ప్రమోషన్ కోసం ఆడ వేసుకొచ్చాడు. అక్కడ నా దగ్గర నా సెక్యూరిటీ లేకుండా చేశాడు. అంత దుర్మార్గం చేశాడు. ఇప్పుడు వీళ్ళలో కొంతమంది మీ కేసులో
ఎవరి మీద అయితే మీరు అలిగేషన్స్ చేస్తున్నారో వీళ్ళలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ సీఎం గారు ఇప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఇవ్వలేదు, రైట్? ఇవ్వలేదు. కొంతమంది లీవులు పెడితే లీవులు కూడా క్యాన్సిల్ చేసేసి ఉండండి అని చెప్పి వెయిట్ చేపిస్తున్నారు. వాళ్ళని విధుల నుంచి తప్పించారు, సస్పెన్షన్లోనో లేకపోతే ఇంకో ట్రాన్స్ఫర్లో చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో మీ కేసు చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ కక్ష సాధింపు వద్దు, చట్ట ప్రకారమే తప్పు చేసిన వాళ్ళని శిక్షిద్దామని అంటున్నారు కదా, మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్ ఆధారంగా మీకు జరిగిన ఘటన పట్ల, అది ఘటన కూడా కాదు, అది చాలా భయంకరమైన టార్చర్, దాన్ని ఊహించుకుంటేనే ఇదే అసలు దుర్ఘటన కూడా కాదు సార్, దాన్ని ఇంకా భయానకమైన దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు, అంతటి భయంకరమైన వేధింపులు. సో వాటికి చట్టపరంగానే మీ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి న్యాయం జరుగుతుంది, వాళ్ళు శిక్షించబడతారు. ఆ శిక్షించబడే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు అని మీరు బలంగా నమ్ముతున్నారా? ఖచ్చితంగా కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు, ఎటువంటి సందేహం లేదు. రైట్. ఒకవేళ ఇది లేట్ అయితే అంటే ఎట్లాగో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ సుప్రీంకోర్టులో లేదు, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చామని వాళ్ళు అన్నారు. హైకోర్టులో అసలు హీరింగ్కే రానివ్వాల, యాదృచ్ఛికమో జగన్మోహన్ నాకు తెలియదు అని చెప్పాను కదా, అవును, హీరింగ్ కి రాలా. సో అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి డైరెక్ట్ గా మరి ఈ కంప్లైంట్ టేకప్ చేయండి అని చెప్పడం జరిగింది. నార్మల్ గా ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ టేకప్ చేయకపోతే ఆ కంప్లైంట్ పలానా కంప్లైంట్ ఇచ్చానంటే ఈ కేసు ఎంక్వైరీ చేయమని కూడా మనం సెపరేట్ గా కూడా అడగవచ్చు. బట్ జరిగిందన్నది అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఉంటుందనే నేను విశ్వసిస్తున్నాను. డెఫినెట్ గా పోలీసులు అంటే ప్రజల్లో తిరిగి కాస్త నమ్మకం కలగాలన్నా, మరి అన్యాయం జరిగినప్పుడు బాధితులకి మరి ప్రభుత్వం అండగా ఉంది అని ఆ నిజం అందరికీ తెలియాలన్నా ఖచ్చితంగా ఇందులో ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అనేది నా కోరిక, పడుతుంది అనేది నా నమ్మకం. యూటు గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ట్రై చేస్తే ఫోన్లో ఆయన అందుబాటులోకి రాలేదంట, జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదంట. సో ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన రాలండి, ఆయన అప్పుడు అమరావతి ఓపెనింగ్ పిలిచినా కూడా రాలేదు కదా, అప్పుడు ఎలా వస్తాడు ఆయన? రైట్. అసెంబ్లీకి వస్తాడా రేపు? సమావేశాలు మొదలైన ఖచ్చితంగా రాడు, ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు. ఓకే, రైట్ రాజు గారు, మీకు మీ మనసులో ఈ దీని మీద కంటే కోరిక, ఒక టెన్షన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్. అది ఏ నిమిషం లిస్ట్ బయటకు వస్తుందో ఏంటో అనే ఒక ఆదుర్ద ఉంటది కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్.